హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నామండి. మనం ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన కలవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యక్తి పేరు రవిశంకర్ రెడ్డి. సో ఆయన అభిరుచి ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెన్సివ్ అయినా కూడా చిన్నప్పటి నుంచి ఏర్పడ్డ అభిరుచిని కొనసాగిస్తూ ఆయన ఉన్నారు. సో ఆ అభిరుచి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మన క్యూబ్ టీవీ ఇక్కడి వరకు వచ్చేసింది. సో ఆయనతో మాట్లాడి ఆ అభిరుచి కోసం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదైతే ఒక వింటేజ్ స్టోరీ అండి. తప్పకుండా చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. సార్ నమస్తే అండి, రవిశంకర్ రెడ్డి గారు. నమస్తే. నేను ఇప్పుడు చెప్పాను కదండి, ఆయనే ప్రత్యేకమైన వ్యక్తి. అంటే ఈయన అభిరుచి ఏంటంటే వింటేజ్ బైక్స్ కలెక్ట్ చేయడం, అలాగే కార్స్ కలెక్ట్ చేయడం. సో ఈయన దగ్గర రకరకాల బైక్స్ అయితే ఉన్నాయండి. వింటేజ్ బైక్స్ అంటే 1957లో ఫస్ట్ బైక్ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిందో, ప్రొడ్యూస్ అయిందో, అప్పటి నుంచి లేటెస్ట్ బైక్స్ వరకు ఉన్నాయి. సో ఆయనతో మాట్లాడి ఈ అభిరుచిని ఎలాగా అభివృద్ధి చేసుకున్నారు, ఎలా వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీ దగ్గర వింటేజ్ బైక్స్ ఉన్నాయి అని విన్నామండి. ఏంటండి ఆ కథ ఏంటి, ఒక్కసారి చెప్పగలరా? ఏ సంవత్సరం నుంచి బైక్స్ మీ దగ్గర ఉన్నాయి? 1957 సంవత్సరం ఫస్ట్ 19 జావా కనబడుతుంది కదండి ఈ బైక్ నుంచి. ఇంకా అదే సిరీస్ ఆఫ్ వెహికల్స్ 1957, 1959 ల్యాంబ్రెటా, అలాగే ఇంక కంటిన్యూ అక్కడి నుంచి వచ్చిన ఇండియన్ సీక్వెన్స్ వెహికల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. అవి దీని తర్వాత రాజ్దూత్ తర్వాత ప్రియా, నెక్స్ట్ బజాజ్ చేతక్, అక్కడి నుంచి జాపనీస్ బైక్స్ కొలాబరేషన్తో వచ్చిన 4 బైక్స్, యమహా RX100, CD100, మళ్ళీ కవాసాకి KB100, ఇన్సుజుకి, అలా 4 సిరీస్ ఆఫ్ వెహికల్స్. ఇంకా అక్కడి నుంచి ఇంకా మోడర్న్ వెహికల్స్ వచ్చాయి కాబట్టి నేను స్టాప్ చేశాను. 31 వెహికల్స్ ఇంక్లూడింగ్ మోపెడ్స్, సువేగా 1962, లూనా, ఎక్సెల్, TVS ఎక్సెల్, మోఫా, ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన బైక్స్ అంటే ఎన్ఫీల్డ్, లాస్ట్ ఎన్ఫీల్డ్ మోపెడ్ అండి. ఆల్మోస్ట్ అన్ని సిరీస్ వెహికల్స్ ఉన్నాయి నా దగ్గర. టోటల్ 31 వెహికల్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఇన్ ఇండియా. ఇది ఒరిజినల్ ఇండియన్ 1957 250cc 2 స్ట్రోక్ వెహికల్ అండి. 250cc 2 స్ట్రోక్ వెహికల్స్ అండి. మైలేజ్ ఎక్కువ రాదు. అది ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే కిక్ స్టార్టర్, గేర్ లివర్ ఒకే లివర్లో ఉంటాయి. అదండి అప్పట్లో అంటే పెద్ద పెద్ద బాగా ధనవంతులు, జమీందారులు వీళ్ళందరూ ఇవే ఉపయోగించేవారు. మోస్ట్ ఎందుకంటే అఫోర్డ్ చేయలేక కాస్ట్. అప్పుడులో షోరూమ్ ప్రైస్ 15,000 చిల్లర ఉండేదండి. 15,000 అంటే ఇది 1957లో 15,000. ఇప్పటికి ఇంకా చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు కొన్ని లక్షల్లో ఉంటుంది. అప్పుడులో 15,000 అంటే అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్. 1957 15,000 అంటే ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్ బైక్స్. అక్కడ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ స్కూటర్స్, ఇండియన్ 1959 నుంచి స్కూటర్స్. అలా కాదు, ఇంత ఎక్స్పెన్సివ్ బైక్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే మీకేంటి అంటే చిన్న డాడీ ఈజ్ బైక్ రైడర్ అండ్ సైకిల్ రైడర్ అండి. హీస్ జస్ట్ ఆయన మెమరీ కోసం నేను మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. ఓకే. ఆయన నచ్చినన్ని ఉంచుకునేవారు, మిగతా ఎవరికైనా ఫ్రీగా అడిగితే ఇచ్చేవారు కూడా కొన్ని. ఓకే. ఇది ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? 1957. ఈ వెహికల్ ఎప్పుడు వచ్చింది? 1957లో వచ్చింది. 57లో తీసుకున్నారా? అప్పుడే తీసుకున్నాను. కాదు, ఈ బైక్ ఎప్పుడైనా నడిపేవారా మీరు? షూర్ అండి, నడిపేప్పుడు వరకు ఆర్టీఓ అప్డేట్ తీసుకెళ్తుంటాం. ఎవ్రీ 5 yearsకి. ఇప్పుడు కూడా ఆర్టీఓ అప్డేట్ అన్ని సి బుక్ అన్ని అప్డేట్స్ ఉన్నాయండి. ఆర్సీ బుక్ కూడా అప్డేట్ ఉంది దీనికి. ఆల్మోస్ట్ 1957 ఎవ్రీ 5 yearsకి తీసుకొని వెళ్తుండాలి. ఒక న్యూ వెహికల్కి 15 years వరకు ఉంటుందండి ఫస్ట్ ఇది. అక్కడ నుంచి ఎవ్రీ 5 yearsకి రెన్యూవల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రెన్యూవల్ చేయడానికి ఒకసారి టైర్స్ దొరకవు, స్పేర్స్ దొరకవు. ఆల్మోస్ట్ లండన్ నుంచి రప్పించాల్సి వస్తుంది స్పేర్స్. మీ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి ఇలాంటి వింటేజ్వి? ఆల్మోస్ట్ 31 వెహికల్స్ ఉన్నాయండి. 31 వెహికల్స్. ఓకే. అంటే యాక్చువల్గా మీ ఫాదరు బైక్ రైడర్ అండ్ సైకిల్ రైడర్ అన్నారు కదా, అంటే ఆయన కలెక్షన్, ఆయన హాబీ మీరు కంటిన్యూ చేస్తారు. బాగా ప్రత్యేకంగా ఉండే ఒక వెహికల్ కోసం, దేనికోసం చెప్పమంటే ఏ వెహికల్ కోసం చెప్తారు? ఇది ల్యాంబ్రెటా అండి. 2 వెహికల్స్ వెరీ ల్యాంబ్రెటా LI 150 UK ఇది లండన్. ల్యాంబ్రెటా 1959 అండి. అంత ఓల్డెన్ డేస్ లో దీన్ని స్టెఫెన్ వీల్ మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడుదండి ఇది? 1959. దీని నెక్స్ట్ స్ట్రీట్ నెంబర్ అండి. ఇది మన రిజిస్ట్రేషన్ నెంబర్, అది ఇయర్ నెంబర్. ఓకే. 1959 అప్పుడు తీసుకున్నారు బైక్ని. ఈ స్కూటర్ ఎప్పటి వరకు ఉండేదండి? అంటే మన ఇండియన్ 1980s వరకు ఉండేదండి. 80s నుంచి ఆపిస్తారు ప్రొడక్షన్. ఇంకా ఏపీ అనే కంపెనీ తీసుకుంది. ఓకే. ఆటోమేటిక్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ అని వాళ్ళు తీసుకున్నారండి. అది యాక్చువల్ ఒరిజినల్ యూకే, ఇటాలియన్, దెన్ యూకే.
ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ కూడా నేను యూకే నుండే రప్పించాల్సి వస్తుంది దానికి. స్టార్ట్ ఇప్పుడు ల్యాంబ్రిటా స్కూటర్ అన్నారు కదా, దాని కాస్ట్ ఎంత ఉండొచ్చండి? అప్పట్లో ఎంత ఉండేది? అప్పట్లో 7,900 ఎంత ఉండేదండి అప్రాక్సిమేట్గా. 7,000. నాన్నగారు చెప్పడం అది. ఇప్పుడు అప్డేట్ తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే నాకు డిఫరెన్సేషన్ ఇప్పుడు బ్రేకింగ్ స్పీడ్ చూడండి, ఓల్డెన్ డేస్లో దీనికి ఇండికేషన్స్ లేవు. సో ఈ స్విచ్ కూడా మైక్రో స్విచ్ కూడా లేదండి దీనికి సిగ్నల్ లైట్స్కి. ఆల్ స్టాండర్డ్ ఓన్లీ హెడ్ లైట్, పైలట్ ల్యాంప్, లో ఇది. కానీ ఇప్పుడు నేను మార్కెట్ లాంచ్ చేశాను, ఎందుకంటే ఆర్టీఓ అబ్జెక్ట్ చేశారు కంపల్సరీ ఇండికేటర్ ప్రొవైడ్ చేయాలండి. సో ఐ మోడిఫైడ్ ఆల్ ఇండికేషన్స్, మైక్రో ఇండికేషన్స్. సార్ ఇది ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డా? అవునండి, రాయల్ ఎన్ఫీల్డ్ డీజిల్ అండి. డీజిల్ ఎప్పుడుదండి? 1979 అండి, 1979. సో ఇంజిన్ ల్యాంబర్గిని ఇటాలియన్ ఇంజిన్ అండి. ఓకే, ల్యాంబర్గిని ఇటాలియన్ ఇంజిన్ అండి. 325 cc. సో లీటర్ 60-70 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందండి. బట్ స్పీడ్ 60-70 కన్నా ఎక్కువ వెళ్ళదు. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్స్ ఇలాంటివి చాలా తక్కువ వస్తాయని వింటూ ఉన్నాను. పెట్రోల్ అండి. ఓకే, పెట్రోల్ అయితే డీజిల్ ఇంజెక్షన్ ఫైర్ ఉంటుంది కాబట్టి దానివల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది. బట్ స్పీడ్ టార్క్ తక్కువ ఉంటుంది. అదేదో సినిమాలో రాజేష్ ఖన్నా ఇదే బైక్ డీజిల్ పాత బాలీవుడ్ సినిమాలన్నీ ప్రిఫర్ చేస్తారండి డీజిల్ బుల్లెట్స్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 1979 ఏదో అన్నారు కదండి, ఇది ఎంత కొన్నారండి? అప్పట్లో ఎంత ఉండేది దీని ప్రైస్? ఇది ఆల్మోస్ట్ 24,000 26,000 అప్రాక్సిమేట్ అంత ఉండేదండి అప్పట్లోనే 79లో. ఓకే. అంటే ఇటాలియన్ ఇంజిన్ అప్పుడు అందరు జనాలు క్రేజీ వల్ల డీజిల్ బుల్లెట్ అంటే 60 కిలోమీటర్స్ మైలేజ్ అనగానే ఎవ్రీబడి విల్ గో ప్రిఫర్ టు దట్. దానివల్ల అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే. దీని వెయిట్ అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చండి? 135 kgs పైన ఉంటుంది. 135 kgs షూర్. బట్ మైలేజ్ 60-70 వస్తుందండి మీరు ఆన్ రోడ్ సిటీ కండిషన్. మీ దగ్గర ఉన్న వింటేజ్ వెహికల్స్ అన్నిటిలోకి ఎక్కువ మైలేజ్ వచ్చేది ఇది ఒకటేనండి. ఇదేనా? మిగతా అన్ని 23, 25, 30 లోపు అండి. ఇది ఒకటే హై వెహికల్. ఇది మరి మన వైజాగ్ ప్లేన్ రోడ్స్ మీద ఎప్పుడైనా నడుపుతూ ఉంటారా? నడుపుతుంటాను ఇప్పుడు. ఆపరేషన్ అండి, అన్ని ఆపరేషన్ వెహికల్స్. ఇది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, డీజిల్ తక్కువ కదండి. అదే కానీ పొల్యూషన్ కంట్రోల్స్ మెజర్ వల్ల నేను తక్కువ మెయింటైన్ చేస్తాను. నేను కూడా పొగ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఎమిషన్ ఇప్పుడు BS4, BS6 స్టాండర్డ్స్ నడుస్తున్నాయి. ఆ పొగతో వెళ్ళేదంటే అనవసరం ఇదని పొల్యూషన్ కంట్రోల్ ఉన్నా అది ఆల్రెడీ సర్టిఫైడ్ డీజిల్ అయినా మనకి ఎన్విరాన్మెంట్లీ అన్సేఫ్ అని తీసుకెళ్ళండి ఎక్కువ. సరే, ఇంకా కొన్ని వెహికల్స్ చూద్దామండి. LML వెస్పా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ T5 సిరీస్ అంటారు దీన్ని. ఇది ఇండియన్ సెల్ఫ్ స్టార్ట్ స్కూటర్. ఇది ఒకటేనండి. అంటే కాదు, ఇప్పుడైతే అన్ని సెల్ఫ్ స్టార్ట్స్ వస్తున్నాయి కదా. అప్పుడు ఫస్ట్ లాంచ్ చేసిన మోడల్ ఇదండి. అంటే ఇది ఎప్పుడండి? ఏ ఇయర్ అండి? 1991 అండి. 91 లో ఫస్ట్ సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ ఉన్న స్కూటర్ ఇది ఒకటేనండి. ఇదండి LML వెస్పా అని వచ్చేది అదే అండి. T5 సిరీస్. LML వెస్పా నార్మల్ 150. ఇది T5 అనేది సెల్ఫ్ స్టార్ట్ వచ్చింది. అప్పట్లో ఇది మెయింటైన్ చేయడం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు ఏమంటే, కిక్ కొట్టకుండా ఇలా కొట్టి సెల్ఫ్ స్టార్ట్ ఇలా కొట్టి ఇలా హీరోండా మన 85లో వచ్చాయి కదండి మన కినెటిక్ హోండా. అవి సేమ్ అదే సిరీస్లో వచ్చిన ఫస్ట్ స్కూటర్ అండి. 150cc స్కూటర్ విత్ సెల్ఫ్ స్టార్ట్. ఇది అప్పట్లో మైలేజ్ ఎంత వచ్చేదండి? ఇది ఆల్మోస్ట్ 33 ఇలా వచ్చింది. 33-35 అంతేండి. పర్లేదు. ఇప్పుడు యాక్టివాలు ఇవి అంతకుమించి రావట్లేదు. అది కూడా అంతే అనిపించింది. ఓకే సార్, ఏంటండి ఈ కారు అంటే యాక్చువల్గా ఈ కారు చూడగానే నాకు మామూలుగా ఈ కారు అంటే మేము చాలా సినిమాల్లో చూసేవాడిని. నేను పాత సినిమాల్లో ఎప్పుడు పద్మిని ప్రీమియర్ అని చెప్పి చూసేవాడిని. ఇటాలియన్ కారు ప్రీమియర్ పద్మిని అని అంటారు దీని సిరీస్. ఇది 1000cc అండి, పెట్రోల్ విత్ హ్యాండ్ గేర్స్. సో ఇట్స్ వింటేజ్. మా ఇంట్లో యాక్చువల్లీ ఓల్డ్ 1935-40s ఉండేది. బట్ ఆ సిరీస్ చేసి సిమెట్రికల్ మోడల్ వేరేదా తీసుకున్నాను. సేమ్ అది కదండి. ఇది అప్పట్లో నేను విన్నది ఏంటంటే ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళందరూ ఇది మాత్రమే కొనేవారని. షూర్ అండి, తప్పకుండా. సో హైలీ బాగా ఎక్స్పెన్సివ్ రిచ్ అయినా ఎఫర్ట్ చేసేగలరు. మా ఇంట్లో ఓల్డ్ వెహికల్ ఉంటుంది, బట్ ఆ ఫ్లీట్ నెంబర్ మారిపోయింది. సో ఐ జస్ట్ టుక్ అనదర్ వెహికల్. సార్ ఏంటంటే దీనికోసం చెప్పండి. సో ఇది మినీ రాజ్దూత్ అంటారండి. ఎస్కార్ట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ కంపెనీ లాంచ్ చేసింది దీన్ని. రాజ్దూత్, మినీ రాజ్దూత్ అంటారు. మినీ రాజ్దూత్ అంటే మినీ రాజ్దూత్ అంటే చిన్నపిల్లలు కూడా తొక్కేదా ఏంటి? కాదు, మినీ అంటే సైజ్ మినీ. అదే కాదు, చిన్నపిల్లలు కూడా అందేటట్టు ఉంది కదా. అలాగే చిన్నపిల్లలు తొక్కలేరు యాక్చువల్గా. విండ్ హై కెపాసిటీ పడిపోతుంది. ఇది బ్యాన్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఇండియాలో 7 యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయండి. ఆ 7 యాక్సిడెంట్స్ ఫ్యాటలిటీ అయిపోయింది. ఎందుకంటే ఇంజిన్ హై కెపాసిటీ, టైర్లు చిన్న వల్ల స్పీడ్ 60-70 కిలోమీటర్స్ వెళ్ళి మీరు టర్న్ చేస్తే వెంటనే పడిపోయి ఫ్యాటల్ అయిపోయిందండి. 7 యాక్సిడెంట్స్ రిపోర్టెడ్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో ఆల్ ఫ్యాటల్స్. అందుకే కంపెనీ ప్రొడక్షన్ స్టాప్ చేస్తారండి. ఇప్పుడు సేమ్ పెద్ద రాజ్దూత్ అండి. ఓకే, పెద్ద రాజ్దూత్ తర్వాత దించారు. ఇది ఎప్పుడుదండి? ఇది 1980 అండి. 1980. ఓకే.
అప్పట్లో దాని ప్రైస్ ఎంత ఉండేదండి? దీని ప్రైస్ ఎంత 4600 ఎంత ఉండేదండి మార్కెట్ ప్రైస్ 4600. ఓకే ఓకే. అంటే అప్పట్లోనే ఫస్ట్లోనే మీరు ఇందాక చూపించారు కదా డీజిల్ బైక్ అని చూపించారు కదా వింటేజ్, తర్వాత డీజిల్ ఎందుకు రాలేదండి? పొల్యూషన్ అప్పటికి మెజర్స్ తీసుకునేవారండి, కాంట్రాక్ట్ పరిస్థితుల్లో దాన్ని అలా బ్యాన్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ఎక్కువ పొగ వస్తుంది మీరు ఎంత పొల్యూషన్ మీద ఎమిషన్స్. 1973 ప్యూర్ ఇండియన్ జావా అండి. ఇందాక మనం 1957 చూసింది చెకోస్లోవేకియన్ జావా, ఇది ఇండియన్ జావా అండి. ఇండియన్ 250cc ప్యూర్ ఇండియన్ జావా, దర్ ఇస్ నో చెకోస్లోవేకియన్ మెటల్ ఇన్ దిస్. దీని తర్వాత లాంబ్రెటా 1963 175cc అండి. ఇందాక మనం చూసింది 1150 150cc, ఇది మ్యాక్ 175 అంటారు అండి, 175cc సేమ్ లాంబ్రెటా. సో ఇది ఇప్పుడు నేను చూస్తున్న ఈ వెహికల్ ఉంది కదా, మీరు కూర్చున్న వెహికల్, ఈ వెహికల్ హోండా స్ట్రీట్ అండి. దీని గేర్ బాక్స్ స్పెషాలిటీ ఏంటంటే రోటరీ గేర్ బాక్స్ అంటారండి. అంటే మీరు మామూలుగా మన వెహికల్స్కి 1 2 3 4 వేస్తాం కదా, మళ్ళీ వెనక్కి రావాలి. దీనికి అలా కాకుండా ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ 4 నుండి 0 అయిపోతుంది, మళ్ళీ 1 2 3 అలా స్టార్ట్ అవుద్ది. మీరు వెనక నుండి వేసుకుంటూ వెళ్తే మళ్ళీ అలాగే అది రిపీట్ అవుతుందండి, అదే సైకిల్. అందుకు స్పెషల్ జపనీస్ గేర్ బాక్స్ విత్ ఆటో క్లచ్ అండి. మీకు క్లచ్ ఉండదు, బట్ గేర్ మీరు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అది బాల్ పైన రోటరీ గేర్ అంటారు. మన బాల్ పైన అలాగా ఆన్ ఆఫ్ చేస్తుంటే అవుతుంది, సేమ్ దీనికి కీప్ ఆన్ గోయింగ్ అనమాట, స్టాప్ అవుతుంది. లాంబ్రెట్ చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదండి. అవునండి. ఈ మధ్య ఏదో సినిమాలో నేను చూసాను 1980 ఏది లక్కీ భాస్కర్లో అని అనుకుంటా, లక్కీ భాస్కర్లోనే ఇందులోనూ లాంబ్రెట్ డ్రైవ్ చేస్తూ. ఈ మధ్య అన్ని వెహికల్స్ వింటేజ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. నాకు ఒకటి తెలిసిందండి విషయం, చెప్పండి. రఘువరన్ బీటెక్ సినిమాలో వాడిన వెహికల్ మీ దగ్గరే ఉందని. ఎన్ఫీల్డ్ 22cc మోఫా అండి, మోఫా. ఆ. దానివల్ల ఇప్పుడు సినిమాలో ఈ వెహికల్స్ పెట్టడం వల్ల వెహికల్స్కి ఆటోమేటిక్గా వింటేజ్ క్రేజీ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు RX100 సినిమాలో RX100 పెట్టారు, దాంతో దానికి టాప్ ఇది అయిపోయిందండి. అలాగే మోఫా పెట్టారు రఘువరన్ బీటెక్లో 22cc నాన్ డాక్యుమెంటెడ్ బైక్, అది ఒకటేనండి ఇండియాది. ఇంజిన్ డ్రైవ్ అయిన బైక్ ఏదైనా మన RC బుక్ ఉండాలి. బట్ 22cc అండర్ లెస్ దాన్ 50cc కాబట్టి దానికి RC బుక్ అవసరం లేదు, మోఫాక్ అండి. బట్ అది కొంచెం డెలికేట్గా ఉంటుందండి. అది ఫ్రేమ్లోనే పెట్రోల్ ఇది ఉంటుంది, ట్యాంక్ కూడా, అది స్పెషాలిటీ. సరే, ఇంట్రెస్ట్ మీ ఫాదర్ నుంచి పుట్టిందన్నారు కదా, ఈ కలెక్షన్ ఈ ప్రాసెస్లోనే మీరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? చాలా అండి. ఒకసారి లేక్ ఆఫ్ స్పేర్స్ దొరకట్లేదు కొన్ని వెహికల్స్కి, ఇంకా రీబటన్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదొకటి, స్పేర్స్ దొరకట్లేదు, మెకానిక్స్ రిపేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు చేసిన 4 hours దాని మీద స్పెండ్ చేసి మనం 4000 అడిగితే ఇవ్వం, అంత ఎఫర్ట్ అంత రిపేర్ లేదు. కార్బొరేటర్ క్లీనింగ్ 4000 మీరు ఇవ్వలేరు కదండి. ఈ హాబీ అనేది ఎక్స్పెన్సివ్ హాబీ, అంటే డబ్బులు ఉండాలి ప్రతిదానికి. ఇప్పుడు ఎందుకంటే ఈ స్పేర్ పార్ట్ ఏదైనా పోయింది అంటే వింటేజ్ కాబట్టి అది దొరకాలంటే మీకు చాలా కష్టం. ఒకవేళ దొరకకపోతే మీరు ఎక్కడ వేరే కంట్రీ నుంచి తెప్పించాల్సి వస్తుంది, చాలా ఎక్స్పెన్సివ్. సో ఇలాంటి విషయంలో మీ ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే సొసైటీలో కానీ మీకు ఏమైనా అంటే చేద అనుభవాలు ఏమైనా ఎదురయ్యా? ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉన్నారు, ఎందుకు ఇవన్నీ మెయింటైన్ చేయడం, స్క్రాప్ వెహికల్స్ ఇవన్నీ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం, ఇవన్నీ అవసరం అని. కంటే ఇట్స్ మ్యాండేటరీ, కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ప్రతి మనిషికి హాబీ మేక్స్ మ్యాన్ మెంటలీ పీస్. హాబీ అనేది మనం ప్రశాంతంగా ఉంచుతుందండి. దీని గురించి ఎంత ఎఫర్ట్ అయినా చేసి నేను అప్డేట్ చేస్తున్నాను, అదొకటి. సరే, మీరు ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా, మీకు ఎంత కాస్ట్ పడుతూ ఉంటుంది, ఎంత ఎక్స్పెన్స్? ఆల్మోస్ట్ 5 yearsకి ఒకసారి ప్రతి వెహికల్ తీసుకుని వెళ్ళాలండి. అలాగే ఆన్ అండ్ యావరేజ్ ఈ వెహికల్స్ అన్నిటికీ 1,50,000 నుంచి 1,70,000 వరకు ఖర్చు అవుతుందండి. అంటే ఏంటి, జస్ట్ మెయింటెనెన్స్ అక్కడ తీసుకుని వెళ్ళడం, మెయింటెనెన్స్ అన్నీ అండి. దాని పెయింట్ మినిమం బేసిక్ పెయింట్ టచ్అప్ చేయడానికి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఏమైనా స్పేర్స్ కావాలనుకుంటే స్పేర్స్ అన్నిటికీ అక్కడ RTO ఫీజు. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా పెంచారండి. ఆల్మోస్ట్ ఇంతకుముందు 1000 ఎంత ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000 ఎనీ వెహికల్ గ్రీన్ ట్యాక్స్. కాదండి, యాక్చువల్గా ఇవి వింటేజ్ బైక్లు అంటే చాలాసార్లు సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు షూట్లోనే ఎక్కువ పీరియాడికల్ చేస్తున్నారనుకోండి, ఏదైనా కాంటెంపరీ ఇష్యూ, పీరియాడికల్ ఇష్యూ మీద చేస్తున్నారనుకోండి ఏదైనా స్టోరీ. సో వాళ్ళకి కావాల్సి వస్తుంది, వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, సినిమా వాళ్ళు ఒక 2-3 అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చారండి. వాళ్ళు బండి వెహికల్స్ ఇమ్మని ఆల్మోస్ట్ రిక్వెస్ట్ చేశారు. పెర్ డే 4,000 ఇలా ఇస్తామండి, మీకు 30 days అంత ఉంటుంది ఇలాగని సరే. అలా అయితే ఒక బిజినెస్ మైండ్తో ఆలోచించాలంటే చేయొచ్చండి. బట్ ఇట్ లాస్ మై పర్సనల్ ఎథిక్స్, మన ఆశయాలు అవన్నీ పోతాయండి. ఇప్పుడు ఒక హీరో ఎవరో XYZ హీరో తొక్కారనుకోండి, ఆ ఫ్లీట్ నెంబర్ APB 2115 ఉంది, 4163, ఆ ఫ్లీట్ నెంబర్ తొక్కితే పలానా XYZ హీరో బండి నేను తొక్కుతున్నా అంటారు. నా బండి వాళ్ళు తొక్కుతున్నాను ఎవరు తెలియదు, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ పాపులర్. వాళ్ళు పాపులర్ హీరో కాబట్టి వాటిందే గుర్తుపెట్టుకుంటారండి. ఆ ఒక ప్రాబ్లం వల్ల నేను ఎవరైనా నచ్చుకోలేదండి. ఓకే.
అంటే ఆ ఒక్క ఫీలింగ్ వల్ల ఇవ్వలేదా, లేకపోతే ఇది బయటకి ఇస్తే ఏదైనా పాడవుతాయి అన్న దాని మీద? అదొకటి పాడవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు షూటింగ్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ ఆలోచించారు కదా, దాన్ని బాగా వాడాలి, చెంటు పిల్ల వాడాలని వాళ్ళకి ఇది ఉంటుందండి. నేను డబ్బు ఇచ్చాను అలా వాడుకుంటే రిపేర్ అవుతాడు చూసుకుంటాడని ఒక ర్యాష్ ఇది ఉంటుందండి. ఇప్పుడైతే నేను దాన్ని ప్రెజర్ చేసుకుంటాను. అయ్యో దీన్ని ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, స్పీడ్ బ్రేక్ వస్తే స్లోగా ఎత్తి దించాలి, అవన్నీ వాళ్ళు చూడరు కదా, అన్కంట్రోల్డ్ అయిపోతుంది. ఇలాగ చెప్పారు కదా, దీనికోసమే ఇదండి, ఇదే జావా. దీనికోసమే చెప్పారు. జావా బైక్స్ అనేవి ఒకప్పుడు చాలా ఫేమస్ కదండి, అంటే యూత్ చాలా మంది చాలా జావాని అంటే అప్పట్లో స్పీడ్కి వెళ్ళే వెహికల్ అది ఒకటేనండి. ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్ స్పీడ్ అంత ఓల్డెన్ డేస్లో వెళ్ళేదండి. 80 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళింది, 80 to 100 కూడా వెళ్ళేవండి. మీకు మైలేజ్ రాదు, బట్ స్పీడ్ విల్ గో ఫర్ 100 ఆల్సో. ఈ వెహికల్స్ స్పేర్స్ దొరకపోవడం, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇది ఓన్లీ మెయింటైన్ చేస్తా కాదండి, స్టార్ట్ చేయడానికి కూడా ఓపిక బలం కూడా ఉండాలి. పంపింగ్ చేసి పీరియాడికల్ కొట్టడం అదని. దానివల్ల ఎవరు టీనేజర్స్ పట్టించుకోకుండా ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ లాంచ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇవి ఇన్సూజ్కి వెహికల్ ఉంది కదండి, ఇది ప్రతి జాపనీస్ కంపెనీ 4 కంపెనీలు కొలాబరేషన్తో ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేశారండి. కొలాబరేషన్ ఇది టీవీఎస్ కంపెనీ విత్ సుజుకి జాపనీస్, ఇది AX100 అంటారండి, 100cc. ఆ తర్వాత యమహా జాపనీస్ కంపెనీ ఎస్కాట్స్ ఇండియా లిమిటెడ్, సేమ్ ఇప్పుడు రాజ్దూత్ కంపెనీ ఉంది కదండి, వాళ్ళ కొలాబరేషన్తో యమహా RX 100 వచ్చింది. ఆ తర్వాత వచ్చింది హీరో హోండా అండి, హీరో సైకిల్స్ హోండా కంపెనీ, హీరో హోండా CD100. నెక్స్ట్ది కవాస్కి జాపనీస్, బజాజ్ ఇండియన్ కంపెనీ KB100 అంతే. ఆ తర్వాత ఇంకా మోడర్న్ వెహికల్స్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు జావా ఉంది కదండి, అప్పట్లో ఎంత పడేదండి దాని కాస్ట్? ఆల్మోస్ట్ 15,000 ఉంది. 15,000. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న వింటేజ్ వెహికల్స్ అన్నింటిలోని బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్న వెహికల్ ఏంటండి? అంటే అప్పటికి ఎక్స్పెన్సివ్ జావా అండి. జావానా? జావా వింటేజ్ జావా, గోల్డ్ జావా అండి, అదే ఎక్స్పెన్సివ్ అండి. అది 15,000 అన్నారు. అవునండి, అప్పట్లో 15,000. 1957లో 15,000. ఓకే, చాలా ఎక్స్పెన్సివ్. అప్పట్లో జమీందారులు మాత్రమే తెచ్చుకోండి, పెద్ద పెద్ద బాగా రిచ్ ఫ్యామిలీస్, బాగా వెల్ నోన్ అలా పబ్లిక్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళే ఎఫర్ట్ చేసేవారండి. ఎక్కడో ఉన్నదంటే ఉన్నది అంతే, అలా మా ఇంట్లో ఉండేదండి. ఓకే ఓకే సార్, మీ దగ్గర బైక్స్ కలెక్షనే కాకుండా ఏంటండి సైకిల్ కలెక్షన్ కూడా ఉందా? అవునండి. ఏంటండి ఈ సైకిల్స్ ఏంటండి? మామూలు సైకిల్ ఇది డిఫరెంట్ సైకిల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ట్విన్ సైకిల్ అండి, ఇద్దరు తొక్కేది. ఇద్దరు తొక్కేది. ఇది 32 స్పీడ్ సైకిల్ అండి. మన నార్మల్గా 8 క్రాంక్స్ బ్యాక్ సైడ్, ఫార్వర్డ్ 4 క్రాంక్స్ ఉంటాయండి. 4x8 32 స్పీడ్స్. అది మీకు 45 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందండి. 45 కిలోమీటర్ స్పీడా? అదే అందుకని రేసింగ్ సైకిల్ అంటారు ఇవేనా? అది హైయర్ స్పీడ్ అండి, అది ముగ్గురు ఎక్కించుకొని పెద్ద అప్పు కూడా ఎక్కించవచ్చు దాంతో, అది స్పెషాలిటీ అదండి. ఆ తర్వాత ఈ సైకిల్ నేను డిజైన్ చేస్తాను, ఇండియన్ సైకిల్, బట్ ఇట్స్ మోడిఫైడ్ యాజ్ బ్యాక్వర్డ్ బ్రేక్ సైకిల్ అంటారండి. ఈ సైకిల్ తొక్కాలంటే మన సైకిల్ మనం రివర్స్ ఆలోచించాలి. ఎలా అంటే మనం రైట్కి మూవ్ చేస్తే టైర్ లెఫ్ట్కి మూవ్ అవుతుందండి. టైర్ లెఫ్ట్కి మూవ్ అవుతుందా? నేను లెఫ్ట్కి తిప్పితే టైర్ రైట్కి మూవ్ అవుతుందండి. తొక్కేటప్పుడు పడిపోయినప్పుడు మనం ఆటోమేటిక్గా దిగుతాం, ఇది పడిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ రివర్స్ ఆలోచించాలి. మనం ప్రాక్టీస్ చేసిన దీన్ని అంతనే రివర్స్ ఆలోచించాలి. ఇది తొక్కితే మళ్ళీ మామూలు బైక్ తొక్కలేదు, అది స్పెషాలిటీ నేను డిజైన్ చేశాను. ఇది వ్యూవర్స్ చూసారు కదండి, ఈ సైకిల్ నేను ఇలాగ రైట్కి ఇలాగ మౌల్డ్ చేస్తే లెఫ్ట్కి తిరుగుతుందండి ముందు టైరు. సో ఇప్పుడు లెఫ్ట్కి తిప్పాను, సో రైట్కి తిరిగింది. సో ఇది రవితేజ క్యారెక్టరేషన్ ఏదైతే ఉందో సినిమాల్లోని, అంటే కొన్ని సినిమాల్లో రవితేజ క్యారెక్టరేషన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రమే తొక్కాల్సిందనమాట. రివర్స్ ఆలోచించాలి, మనం మామూలుగా ఆలోచించకండి. ఇదండి ఇంకో సైకిల్ ఉంది, అది రిట్రో డ్రైవ్ అండి, చూపెడతాను మీకు. ఓకే, ఇది యాక్చువల్గా US అయితే 65,000 అండి. ఇది ఐ డిజైన్ ఫర్ 12,000. ఎందుకంటే హ్యాండిల్ లేదు, ఏమీ లేదు. తొక్కొచ్చాను నేను 1400 మీటర్స్ తొక్కానండి నాన్ స్టాప్. సో నామినేట్ అయ్యానండి, ఇంకా సర్టిఫికేట్ రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సర్టిఫికేట్. యూనిసైకిల్ అండి. ఓకే 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 ఎప్పుడుదండి ఇది? నేవల్ వల్ల ఇది 1996 అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సో 10 సంవత్సరాలు నేవల్లో పనిచేసింది. ఓకే, సో 2006 వరకు ఇది నేను నేవల్ సర్వీస్ చేసి వచ్చిందండి. సో ఐ జస్ట్ పర్చేస్ ఫ్రమ్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్. ఆప్షన్ నేను వాళ్ళు తీసుకుని వాళ్ళండి మేము తీసుకున్నాను. సో కంటిన్యూ మెయింటైనింగ్ 19 మోడల్ అని తీసుకున్నాం, స్టిల్ ఆపరేషన్. ఓకే ఓకే. చాలామందికి అంటే వింటేజ్ బైక్స్ ఇలాంటి కలెక్షన్ చేయాలి, లేకపోతే పాతవన్నీ చేయాలని ఉంటుంది కదా. సో ఇలాంటి వాటికి అంటే ఇలాంటి హాబీని పర్సూ చేయాలంటే ఏంటి మెయిన్గా కావాల్సింది ఏంటి? డెడికేషన్ సార్. మనకు ఓన్ డెడికేషన్ ఉండాలి. డబ్బులతో చేసేద్దాం అన్నీ కొనేద్దాం అంటే అవుతుంది. మన ఓన్ డెడికేషన్, వీ నీడ్ టు వర్క్. హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటేనే వింటేజ్ మెయింటైన్ చేయగలం. దట్స్
ఇందాక యాక్చువల్గా అక్కడ పైన కొన్ని విజువల్స్ తీసుకున్నాం క్రేన్, అది ఏంటండి దానికోసం చెప్పండి. అది యాక్చువల్గా ఈఓటి ఎలక్ట్రికల్ ఓవర్ ట్రావెల్ క్రేన్స్ అంటారండి. ఆ క్రేన్స్ అన్ని యూనిట్స్లో ఉంటాయి. దానికోసం ఏదో వరల్డ్లోనే ఏదో బిగ్గెస్ట్ ఈఓటి క్రేన్. ఇంకోటి టవర్ క్రేన్ ఉందండి. టవర్ క్రేన్ అది 1985 ఫస్ట్ ఇండియా అంటే వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ క్రేన్ అండి. దాని ప్రోటోటైప్ నేను తయారు చేశాను. ఆ రియల్ వర్క్లో కమిషన్ చేశాను. రఘువరన్ బీటెక్ సినిమాలో ఈ వెహికల్ వాడారని తెలిసింది నాకు, నిజమేనండి? అవునండి, రఘువరన్ బీటెక్లో లాంచ్ చేశాను. సో ఇది డాక్యుమెంట్స్ అవసరం లేదు, దీన్ని నొక్క తొక్కాలంటే రోడ్డు మీద. మనకి ఇన్ కేసు ఫ్యూల్ అది లేకపోతే డిలాచ్ చేస్తే సైకిల్ అయిపోతుంది. కొద్దిగా హార్డ్గా సైకిల్ తొక్కితే అయిపోతుంది. ఓకే, మల్టీపర్పస్ చేయొచ్చు. రఘువరన్ బీటెక్ వచ్చిన తర్వాత చాలా డిమాండ్ అయిపోయింది. అవునా? ఇది మద్రాసు షోరూమ్ కాస్ట్ 2235, 2230 రూపాయలు అండి. ఓకే, ఎప్పుడు? డ్యూరింగ్ 1991. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ మూవీస్ వచ్చిన తర్వాత దీని కాస్ట్ 1,50,000 ఆన్లైన్ మార్కెటింగ్ అయిపోయింది. దీని పేరు ఏంటంటే మోఫా. మోఫా 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 MOFA మోఫా రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చర్. ఓకే ఓకే. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుందండి? ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్. ఓకే ఓకే. దాన్ని ఎక్కించుకుంటే కొంచెం తక్కువ స్పీడ్ అయిపోతుంది. సార్ కాదు, ఈ వెహికల్ ఇద్దరు వెళ్తుందండి? వెళ్తుందా? సరే అండి, ఇలాంటి వింటేజ్ బైక్లు ఇవన్నీ ఇప్పుడు అంటే ఒక కార్ ఉంది యాక్చువల్గా 18 ప్రీమియర్, అలాగే బైక్స్ ఉన్నాయి, తర్వాత సైకిల్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వింటేజ్ బైక్? మిస్సింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి, అది దొరుకుతా లేదో నాకు తెలియదు. బట్ ఇంకా కొన్ని మిస్సింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి, ఒక 4-5. అది దొరికితే లక్కండి, లేదంటే ఇంకా నేను చేయలేదు అనుకుంటే దొరకకూడదు. లేటెస్ట్ బైక్స్ చేయట్లేదండి, ఎందుకంటే అది నథింగ్ అందులో చెప్పుకోవడానికి లేదండి. అది ఇయర్లీ వన్స్ మోడల్ మారుస్తుంటారు, కొనుక్కున్నా యూజ్ లేదు. సరే, ఈ మోఫా తర్వాత మాకు ఇవ్వండి, మేము వెళ్ళి దీని మీద వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేసుకొని వస్తాం. షూర్ అండి, రిమ్ అది దొరకట్లేదు. ఓకే సరే సరే. వ్యూస్ చూసారు కదండి ఈ మోఫా అనే వెహికల్. సో ఇది రఘువరన్ బీటెక్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి పరిచయం ఉండే ఉంటుంది ఈ వెహికల్. దీని మీద బోల్డ్ సీన్స్ కూడా తీశారు వాళ్ళు. యాక్చువల్గా మూవీ విజన్లో ఈ వెహికల్ కూడా ఒక ప్రముఖ పాత్ర వహించింది. సో అలాంటి వెహికల్ అండి ఇది, ఈ మోఫా వెహికల్. ఈ మోఫా వెహికల్తో పాటు అనేక రకమైన వింటేజ్ వెహికల్స్ అనేవి రవిశంకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. సో ఆ వెహికల్స్ హిస్టరీ, అవి దాని ప్రైస్ ఎంత, అప్పట్లో ఎంత ఉండేది, ఏంటి మైలేజ్ ఎలా ఉండేది, ఏంటి, ఇలాంటి విషయాలన్నీ చెప్పించే ప్రయత్నం మన ఈ స్టోరీ ద్వారా చేశానండి. ఈ వింటేజ్ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బాయ్ బాయ్.